కర్రెగుట్టలపై భద్రతా బలగాలు పట్టు సాధించాయి. 9 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో సిఆర్పీఎఫ్ విజయం సాధించింది. నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్ చేరుకున్నారు. 9 రోజుల పాటు సాగిన ఆపరేషన్ను ఐబీ చీఫ్ కు వివరించారు. ఈ ఆపరేషన్లో మావోయిస్టుల డంప్ సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సిఆర్పీఎఫ్ నిర్ణయించింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. 9 రోజుల పాటు ఆపరేషన్లో పాల్గొన్న టీం మొత్తాన్ని ప్రస్తుతం అధికారులు వెనక్కు రప్పిస్తున్నారు. కొత్త టీంను రంగంలోకి దింపనున్నారు. కొత్త టీంతో భద్రతా బలగాలు మరింత పటిష్టం చేసేందుకు రంగం సిద్ధమైంది. కర్రెగుట్టలపై భద్రతా బలగాలు పూర్తి స్థాయి పట్టు సాధించాయి. దాదాపు 9 రోజుల పాటు జరిగిన ఆపరేషన్లో సిఆర్పీఎఫ్ విజయం సాధించింది. నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్ చేరుకున్నారు. 9 రోజుల పాటు సాగిన ఆపరేషన్ ఐబీ చీఫ్ కు వివరించారు. ఈ ఆపరేషన్ లో మావోయిస్టుల డంప్ సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించాయి. ఇక్కడ బేస్ క్యాంప్ ఏర్పాటు చేయాలని సిఆర్పీఎఫ్ నిర్ణయించింది. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా బేస్ క్యాంప్ ఏర్పాటు చేయనున్నారు. 9 రోజుల పాటు ఆపరేషన్ లో పాల్గొన్న టీం మొత్తాన్ని ప్రస్తుతం అధికారులు వెనక్కు రప్పిస్తున్నారు. కొత్త టీంను రంగంలోకి దింపబోతున్నారు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం. ఛత్తీస్గఢ్, తెలంగాణ ప్రాంతాలకు సంబంధించి మావోయిస్టుల డంప్ సొరంగాలను భద్రతా బలగాలు గుర్తించాయి. 9 రోజుల పాటు జరిగినటువంటి ఆపరేషన్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించాయి. కొత్త టీంను కూడా రంగంలోకి దింపుతున్నారు భద్రతా బలగాలు. కర్రెగుట్టలపై పూర్తి స్థాయిలో భద్రతా బలగాలు పట్టు సాధించే ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్నాం మనము. దాదాపు 9 రోజుల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. సిఆర్పీఎఫ్ విజయం సాధించింది. దీనికి సంబంధించి క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. రమేష్, కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్ కూడా చేరుకున్నారు. అట్ ద సేమ్ టైం కొత్త టీం ను కూడా అక్కడికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? కర్రెగుట్టల పైన ఆపరేషన్ కర్రెగుట్టలు, ఆపరేషన్ బచావ్, కర్రెగుట్టలు బచావ్ పేరుతో నడిపిన 9 రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ లో అటు సిఆర్పీఎఫ్ భద్రతా బలగాలు పూర్తిగా పట్టు సాధించాయని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పూర్తిస్థాయి నిన్నటినే మొత్తంగా పట్టు సాధించాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా అటు సిఆర్పీఎఫ్ తో భద్రతా బలగాలు మొత్తం కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. అయితే ఈ రోజు ఐబీ చీఫ్ కూడా అక్కడ చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత జాతీయ జెండాలు పట్టుకుని అక్కడ భద్రతా బలగాలు అక్కడ సంబరాలు కూడా చేసుకోవడం జరిగింది. అయితే ఆపరేషన్ కర్రెగుట్టల పేరుతో జరిగిన ఈ దీంట్లో పెద్ద ఎత్తున దాదాపు 10,000 మంది భద్రతా బలగాలు ఇటు తెలంగాణ అటు ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి కూడా ఏకకాలంలో కర్రెగుట్టలను మొత్తంగా చుట్టుముట్టి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలో తెచ్చుకోవడం ప్రయత్నం చేశారు. అయితే 9 రోజుల పాటు నిర్విరామంగా చేసిన ఆపరేషన్లకు చివరికి 9వ రోజు తాము వశపరచుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఇప్పటికీ కర్రెగుట్టలో దాక్కున్న మావోయిస్టు అక్కడి నుంచి దాదాపు 1000 మంది కూడా మావోయిస్టు అక్కడ ఉన్నారని చెప్పి సమాచారం ఉన్నతోటి అక్కడికి ఆపరేషన్ మొదలుపెట్టినప్పటి నుంచి తిరిగి ఆ ప్రాంతానికి చేరుకునేసరికి మావోయిస్టు అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడ అతి పెద్ద సొరంగాన్ని కూడా అధికారులు కనుక్కోవడం జరిగింది. దాంతో పాటు కొన్ని గృహాలు కూడా కనుక్కోవడం జరిగింది. దీంతో పాటు మావోయిస్టు డంపులతో పాటుగా మావోయిస్టులకు సంబంధించిన కొంత కీలక సమాచారం కూడా అధికారులు అక్కడ స్వాధీనపరుచుకున్నారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే కర్రెగుట్టల్లో ఒక ప్రాంతం మొత్తాన్ని కూడా ఇప్పుడు భద్రతా బలగాలు తమ ఆధీనంలో తెచ్చుకోవడం జరిగింది. అయితే ఈ ప్రాంతం మావోయిస్టులకు అత్యంత కీలకమైంది. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి కూడా చాలా వరకు ఆపరేషన్ చేశారు. ఈ ప్రాంతం వాళ్ళకు ఒక సేఫ్ సెక్యూర్ ప్లేస్ అని చెప్పవచ్చు. అలాంటి ప్రాంతాన్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలో తెచ్చుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ఒక అతిపెద్ద బేస్ క్యాంప్ కూడా ఏర్పాటు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. దాదాపు 5 నుంచి 10,000 మంది ఉండే విధంగా భద్రతా బలగాలు అక్కడ ఉండే విధంగా ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి అటు తెలంగాణ ఇటు ఛత్తీస్గఢ్ కు 2 ప్రాంతాలకు అతి దగ్గరగా ఉన్నాయి. ఒక ప్రాంతం ఎంచుకుని ఆ ప్రాంతం నుంచి కార్యకలాపాలు నిర్వహించాలని చెప్పి అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా 9 రోజుల పాటు కొనసాగిన ఈ ఆపరేషన్ లో భద్రతా బలగాలు విజయం సాధించాయని చెప్పి కూడా అటు సంబరాలు చేసుకుంటున్నాయి. రమేష్, అక్కడున్న బంకర్లు, సొరంగాలలో దాదాపు 1000 నుంచి 1500 మంది మావోయిస్టులు అక్కడ దాక్కున్నట్టుగా కూడా ఇంకో ఇన్ఫర్మేషన్ వస్తోంది. సో దట్ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రస్తుతం సిఆర్పీఎఫ్ బలగాల దగ్గర ఉంది కదా? ఎస్, అక్కడ ఒక బంకర్ కావచ్చు, లేకుంటే ఒక పెద్ద సొరంగాన్ని దాదాపు 1000 నుంచి 1500 మంది పట్టే విధంగా ఒక సొరంగాన్ని కూడా అధికారులు కనుక్కున్నారు. అయితే దాంట్లో దాదాపుగా చాలా రోజుల నుంచి కూడా మావోయిస్టు అక్కడ మకాం పెట్టారు, అక్కడ నుంచి ఆపరేషన్ చేశారు. అయితే
ఈ చేస్తున్న సమయంలో, ఆపరేషన్ చేస్తున్న సమయంలో మావోయిస్టులు ఏకంగా చర్చలకు సంబంధించి ప్రతిపాదన ముందు తీసుకురావడం జరిగింది. అంతే కూడా రూపేష్ పేరుతో ఒక ప్రకటన, రెండో ప్రకటన చేసి కర్రెగుట్టలు కావచ్చు, లేకుంటే కగార్ ఆపరేషన్ వెంటనే నిలుపుదల చేయాలి, కర్రెగుట్టల ప్రాంతాన్ని వెంటనే అటు వెకెట్ చేయాలి అని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పుడు కూడా మావోయిస్టులు ఇది పట్టించుకోకుండా నేరుగా ఆపరేషన్ కర్రెగుట్టలు, ఆ బచావ్ కర్రెగుట్టల పేరుతోటి మొత్తంగా ఆపరేషన్ చేసి ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా వశపరచుకోవడం జరిగింది. అయితే అక్కడ ఉన్న 1000 మంది సంబంధించిన మావోయిస్టులు ఎటు వెళ్లారనేది ప్రస్తుతానికి ఒక ప్రశ్న. ఎందుకంటే అటు వాళ్ళంతా కూడా అటు ఛత్తీస్గఢ్ వైపు వెళ్లారా, లేకుంటే తెలంగాణ వైపు వచ్చారన్న విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ వైపు నుంచి మాత్రం పూర్తి స్థాయి ఇటు సైడ్ కూడా అటు ఫుల్ సెక్యూరిటీ ఉంది కాబట్టి ఇటు వచ్చే అవకాశం లేదు తెలంగాణ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు 1000 మంది మావోయిస్ట్ ఎక్కడికి వెళ్లారన్న దాని మీద ప్రస్తుతానికి అటు భద్రతా బలగాల కూబింగ్ ఇంకా కొనసాగుతుంది. ఆల్ రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో చూస్తున్న కర్రెగుట్టలపై పూర్తి స్థాయి పట్టు సాధించాయి సిఆర్పిఎఫ్ బలగాలు. ఇండియన్ ఫ్లాగ్ ను కూడా వాళ్ళు డిస్ప్లే చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్ చేరుకున్నారు. దాదాపు 9 రోజుల పాటు ఈ ఆపరేషన్ ఎలా సాగింది, కర్రెగుట్టలపై ఏ విధంగా పట్టు సాధించారు, అక్కడ ఉన్నటువంటి డంప్ కావచ్చు, సొరంగాలు కావచ్చు, వాటిలో ఏ విధంగా ట్రేస్ అవుట్ చేయగలిగారు, అందులో ఉన్నటువంటి మావోయిస్టుల సంఖ్య ఏంటి, వీళ్ళందరూ ఎటువైపుగా వెళ్ళుంటారు అన్న దాని మీద ఒక రూట్ మ్యాప్ అయితే సిద్ధం చేస్తున్నటువంటి క్రమం కనపడుతోంది. అంతేకాకుండా ఈ 9 రోజుల పాటు అలసిపోయినటువంటి సిఆర్పిఎఫ్ బలగాల్లో కొంతమందిని వెనక్కు పంపించి కొత్త టీంను కూడా అక్కడికి పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాము, కర్రెగుట్టల ప్రాంతం పూర్తి స్థాయిలో సిఆర్పిఎఫ్ అధీనంలోకి వెళ్లిపోయింది. దాదాపు 1000 మంది సొరంగంలోనూ అక్కడ ఉన్నటువంటి డంపుల్లోనూ ఉన్నట్టుగా పూర్తి స్థాయి సమాచారము సిఆర్పిఎఫ్ బలగాల దగ్గర ఉంది. ఐబీ చీఫ్ కూడా ఒక రూట్ మ్యాప్ ను సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.